చీర కూడా లేదండి. రేచిన దగ్గర నుంచి డ్రెస్సులు వేసుకున్నాండి. ఒక్క చీర కొనిపెట్టండి. సరే, నువ్వు ఇంత ప్రేమగా అడిగితే కొనిపెట్టకుండా ఎలా ఉంటాను? హలో సార్. మేడం గారు ఇవన్నీ శారీస్ అండి. చూడండి, మీ ఆవిడకి చీర కావాలంటే ఏ చీర కావాలో తీసుకోండి. మీరు ఏ చీర అంటే ఆ చీర అండి. అప్పుడు మీ ఆవిడ భలే కంట్రోల్లో పెట్టారండి. నేను చెప్తే అదే అంటుంది. అయ్యో అదేం లేదండి, మీరు మా జంటకి రిస్క్ పెట్టండి. ఓకే, ఈ చీర బాగుంటామండి. కొత్త చీర మీరు ఎలా అంటే అలాగే అండి. సరే. ఏంటండి? మీ ఆవిడకి మీరు అంత చెప్తే అంతేనండి. 1000 రూపాయలు పర్లేదా? పర్లేదండి, 1,00,000 రూపాయలైనా పర్లేమా? ఓకే, ప్యాక్ చేస్తున్నాం, తీసుకెళ్ళండి. సరే. ఓ శారీ కావాలా? ఈ సారీ కంటే ఇది బాగుంది. బాగుందా? అలాగే. మీ ఆవిడ మీరు ఏదంటే అదేనండి, తీసుకోండి. సరే, ఇదిగోండి మొత్తం డబ్బులు కలిసి 2,000. ఇదిగో ఒకసారి కట్టుకుని చూడు సారీ ఎలా ఉందో చూడు. సరే వెళ్ళి కట్టుకున్నాం. అలా చదువుతుంది సచ్చినవాడు. ఇది ఒక శారీ సచ్చినోడ ఇది కూడా చీరేదా? చీర కొనిపెట్టమంటే ఈ చెత్త చీర ఇది వేసి ఎంత చెత్తదండి. అక్కడ బాగానే ఉందండి. తీసుకొని నువ్వే కట్టుకో. అక్కడ బాగానే ఉందన్నావు కదా, లేకపోతే నీకు నచ్చిన చీర అక్కడ మాత్రం మేము అలాగే అనాలి. భార్యకి ఎలా చీర ఉంటుందని నీకేం తెలీదు. ఛీ, అసలు భార్యకి ఎలాంటి చీరలు కొనిపెట్టాలి అని నీకేం తెలీదు. ఒక మంచి డ్రెస్ అయినా కొనిపెట్టావా? సారీ అన్నారు. శారీ అంటే బోర్డు శారీ. పన్నోళ్ళు కూడా కట్టుకోరు. పన్నులు కూడా అలాంటి చీప్ శారీలు కట్టుకున్నారు. అయితే పరమ్మకి ఇస్తా. చీప్